నిండా గుడిగంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. ప్రభావతి మనోజ్ అలాగే రోహిణి దగ్గరికి వస్తుంది. వచ్చి మనోజ్ ఇంకా 2 లక్షలు ఎలాగైనా ఏర్పాటు చెయ్యి, నిన్ను కన్నందుకు నాకు ఏమీ లాభం లేదు, అలాగే నిన్ను పెళ్లి చేసుకున్నందుకు రోహిణి కూడా ఏమీ లాభం లేదు అనేసి అంటుంది. అని వెళ్ళిపోతుంటే మనోజ్ అంటే నేను డబ్బులు సంపాదిస్తానని నన్ను కన్నావా అమ్మ అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి చాలా ఫీల్ అవుతుంది. ప్రభావతి మనోజ్ దగ్గరికి వచ్చి అసలు నువ్వేమనుకుంటున్నావు, నేను నాన్న దగ్గర నుంచి 40 లక్షలు నువ్వు తీసుకొని వెళ్ళిపోయినా కూడా నేను సైలెంట్గా ఉండి నీకే సపోర్ట్ చేశాను, నువ్వు ఏ తప్పు చేసినా నీకే సపోర్ట్ చేస్తున్నాను, బాలుని మాత్రం అసలు ఒక్కరోజు కూడా నా కన్న కొడుకులాగా చూడలేదు, వాడిని ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉన్నాను, నిన్ను మాత్రం నా సొంత కొడుకులాగా చదివిపించాను, అన్నీ నీకే ఇచ్చాను, డబ్బులు కానీ ఏవైనా కానీ నీకే సంతోషం పంచాలనుకున్నాను, అలాగే రవి కూడా తను పెళ్లి చేసుకొని తన మనన తను బతుకుతున్నాడు, వాడికి కూడా 1 రూపాయి ఇచ్చింది లేదు, అలాగే నా కూతురికి కూడా ఏ కట్నం ఇవ్వకుండా పంపించాను, ఆ 40 లక్షలు నువ్వు తీసుకోపోకపోతే నా కూతురికి ఇంతో కొంత ఇచ్చి పంపించేదాన్ని, ఇప్పుడు మౌనికను కూడా ఉట్టి చేతులతో అత్తగారింటికి పంపించాను, బాలుని కూడా సవతి తల్లి పోరు పెట్టినట్టుగా వాడిని ఎప్పుడు పోరుతో పెడుతూనే ఉంటాను, కానీ నిన్ను మాత్రం బాగా చూసుకున్నాను, ఇప్పుడు మీన నగలు కూడా అమ్మావన్నా కూడా నిన్ను ఏమనలేదు, అయినా కూడా నువ్వు అంత మాట అంటావారా, డబ్బుల కోసం నిన్ను కన్నానని, అసలు నువ్వేమనుకుంటున్నావురా, అసలు మేము ముసలోళ్ళమైతే ఇంత ముద్దనైనా పెడతావారా, మాకు నువ్వు పెట్టవురా అనేసి, నువ్వు మాత్రం ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు, ఇంకా 2 లక్షలు ఇవ్వాలి కదా, ఆ 2 లక్షలు మీనా వాళ్ళకి ఇస్తే అయిపోతుంది అనేసి అక్కడ నుంచి కిందికి వస్తూ ఉంటుంది ప్రభావతి. అక్కడనే సుశీలమ్మ అలాగే సత్యం మీనా ముగ్గురు ఉంటారు. అప్పుడు ప్రభావతి వచ్చి మీనా కాఫీ పెట్టుకురా అనేసి అంటుంది. అప్పుడు మీనా సరే అత్తయ్య తీసుకొస్తానంటుంది. తర్వాత రోహిణి మనోజ్ అలాగే రవి శృతి కూడా దోశ చేసావా మీనా అనేసి అంటారు. అప్పుడు సుశీలమ్మ మీ అందరికీ అసలు తనేమైనా పని మనిషి, అందరికీ ఎందుకు చేయాలి దోశ, నువ్వు ఆగు మీనా అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి తనే కదా చేస్తుంది, రోజు తనే చేస్తుందిలే అత్తయ్య అంటుంది. అప్పుడు సుశీల తనెందుకు చేయాలి, ఎవరి భర్తలకు వారే దోశ చేసుకోవాలి అనేసి అంటుంది. నువ్వు ఆగు మీనా అంటుంది. అప్పుడు బాలు కూడా నువ్వు ఆగు మీనా అనేసి అంటాడు. తర్వాత సుశీల ఎవరి భర్తకు వారే చేయాలి దోశ అనేసి అంటుంది. తర్వాత సత్యం ప్రభావతి దోశ చేస్తారు, రవి శృతి అలాగే మనోజ్ రోహిణి బాలు మీనా అందరూ ఎవరి భార్యాభర్తలు వాళ్ళు దోషాలు చేస్తారు. దోషాలు చేసిన తర్వాత తినిపించుకోవడానికి ఒకరికొకరు తినిపించుకోవాలనేసి సుశీలమ్మ చెప్తుంది. అప్పుడు అందరూ భార్యాభర్తలు తినిపించుకుంటారు, కానీ సత్యం అలాగే ప్రభావతి తినిపించుకోరు. అప్పుడు సుశీలమ్మ వీళ్ళిద్దరిని గుడికి తీసుకెళ్ళరా, అలాగైనా కలుస్తారు వీళ్ళు అనేసి చెప్తుంది. అప్పుడు బాలు సరేనానమ్మ అనేసి చెప్తాడు. తర్వాత మీనా వంట చేస్తూ ఉంటుంది. బాలు వస్తాడు. వచ్చి ఎప్పటికీ వంట పని చేస్తూనే ఉంటావా అన్నపూర్ణలాగా అనేసి అంటాడు. అప్పుడు మీనా ఇందులోనే తృప్తి ఉందండి అనేసి అంటుంది. తర్వాత బాలు ఇంకొక కారు తెద్దాం అనుకున్నాం కదా, తెస్తాను అనేసి అంటాడు. అప్పుడు మీనా మర్చిపోయారా నానమ్మ అమ్మమ్మ గారు అత్తయ్య మామయ్యని గుడికి తీసుకెళ్ళమన్నారు అనేసి చెప్తుంది. అప్పుడు బాలు మర్చిపోలేదు, గుర్తుంది, అయినా కొత్త కారు తీసుకొస్తాను అనేసి చెప్తాడు. అప్పుడు మీనా ఈరోజు మంచిదేనా అనేసి అంటుంది. అప్పుడు మీనా నీ మొహం చూస్తే నాకు అంతా మంచి జరుగుతుందని బాలు అంటాడు. అప్పుడు బాలు నేను కొత్త కారు తీసుకొచ్చి అమ్మ నాన్నని గుడికి తీసుకెళ్తాను అనేసి చెప్తాడు. అప్పుడు మీనా సరే అండి అనేసి అంటుంది. తర్వాత బాలు కొత్త కారు తీసుకొని ఇంటికి వస్తారు. సుశీలమ్మని ప్రభావతిని సత్యంని అందరినీ బయటకు పిలిచి కారు కొన్నానని చూపిస్తాడు. అందరూ హ్యాపీగా ఉంటారు. అప్పుడు మీనా అలాగే సత్యం ప్రభావతి గుడికి వెళ్తారు. సత్యం అలాగే ప్రభావతి వెనక సీట్లో కూర్చుంటారు. మీనా అలాగే బాలు ముందు సీట్లో కూర్చుంటారు. అయితే బాలు వాళ్ళ అమ్మ నాన్నని కలపడం కోసం కారుని అటు ఇటు తిప్పుతూ వెళ్తాడు. అప్పుడు సత్యం నువ్వు కింద పడుతున్నావు కదా ప్రభావతి, నా చేయి పట్టుకో అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి సిగ్గుపడుతూ సత్యం చేయి పట్టుకుంటుంది. వాళ్ళిద్దరూ కలిసిపోతారు. తర్వాత ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత సుశీలమ్మ అందరూ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మీనా మామయ్య గారు మీకు మీ ఫేస్కి అత్తయ్య గారి టిక్లీ అంటింది అనేసరికి ప్రభావతి సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడు సుశీలమ్మ అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా ప్రభావతి సత్యం, ఇంకేంటి అందరం హ్యాపీగా ఉన్నట్టే అనేసి సుశీలమ్మ అంటుంది. అందరూ హ్యాపీగా ఉంటారు.